ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 8:30 పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ప్రారంభిస్తారు. అనంతరం చంద్రబాబుపై ఇటీవల రూపొందించిన ఓ పాటను విడుదల చేస్తారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మరోవైపు అసెంబ్లీ కమిటీ హాల్లో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ విక్రంపూల రూపొందించిన 2 పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురాం కృష్ణరాజు తదితరులు హాజరు కానున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి షెడ్యూల్ విడుదల చేసింది. టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. 3 నెలల్లో డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించింది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు నాడే ఈ మేరకు ప్రకటన వెలువడనుండడం విశేషం. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 13,192 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్తో పాటు 52 ప్రిన్సిపల్, 273 పీజీటీ, 1718 టీజీటీ పోస్టులను కూడా రాష్ట్ర, జోన్ స్థాయి కోటాలో భర్తీ చేయనుంది. ఇక నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత 45 రోజుల్లో రాత పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 6న ప్రారంభమయ్యే పరీక్షలు జూలై 6 వరకు కొనసాగుతాయి. పరీక్షలు ముగిసిన వెంటనే ఎప్పటికప్పుడు మెయిన్ కీని విడుదల చేస్తారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిఎస్సి ఫైల్పైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఆ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించారు. కానీ టెట్ నిర్వహణ కోసం కొంతకాలం వాయిదా వేశారు. ఈలోగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు రావడంతో రెండవసారి వాయిదా పడింది. తాజాగా వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో మెగా డిఎస్సి షెడ్యూల్ జారీ చేశారు. ఏపీలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీస్, ఎక్సైజ్, అటవీ శాఖతో సహా యూనిఫామ్ సర్వీసుల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2024-29కి సంబంధించిన స్పోర్ట్స్ పాలసీని ప్రకటించింది. క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు కల్పిస్తామని అందులో ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా 3% రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా లేదా శాఖల వారీగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా చేపట్టే ప్రతి నియామకాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. క్రీడా కోటా కింద అందించే రిజర్వేషన్లకు పోటీ పరీక్షల అవసరం లేదు. ప్రత్యక్ష నియామకాల్లో అర్హత కలిగిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు సమాంతర రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఈ మార్గదర్శకాలు స్పోర్ట్స్ పాలసీ ప్రకటించినప్పటి నుంచే 5 ఏళ్లు అమల్లో ఉంటాయి. ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఏషియన్ గేమ్స్, అలాగే ఏషియన్ పారా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్ లో స్వర్ణం, రజతం పథకాలు సాధించిన వారికి మాత్రమే గ్రూప్ 1, 2 విభాగాల్లో నేరుగా ఉద్యోగాలు కల్పించే వెసులుబాటును కల్పించింది. కాంస్య పథకంతో పాటు క్రీడల్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉంటే గ్రూప్ 3 విభాగంలో ఉద్యోగాలకు ప్రభుత్వం అర్హత కల్పించింది. మిగతా క్రీడల్లో గ్రూప్ 3కి మాత్రమే అర్హత ఉంటుంది. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ విశాఖపట్నం రావడానికి మార్గం సుగమమైంది. దీనికి అవసరమైన భూమిని జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. జిల్లా కేంద్రం నుంచి 26 కిలోమీటర్ల దూరంలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 250 ఎకరాలు గుర్తించారు. ఇది ఆనందపురం మండల కేంద్రానికి 3 కిలోమీటర్లు, నేషనల్ హైవే 16కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని అందిపుచ్చుకుని విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని 2024 డిసెంబర్లోనే గూగుల్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ గ్లోబల్ నెట్వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే విశాఖపట్నం వచ్చి అనువైన భూముల కోసం పలు ప్రాంతాలను కూడా పరిశీలించారు. సుమారుగా 80 ఎకరాలు అవసరమవుతుందని జిల్లా అధికారులకు తెలిపారు. విశాఖ జిల్లా మొత్తం సిటీ కావడం, ఒక్క భీమునిపట్నం నియోజకవర్గంలోనే గ్రామీణ ప్రాంతాలు, పెద్ద సంఖ్యలో భూములు ఉండడంతో అధికారులు వాటినే గూగుల్ ప్రతినిధులకు చూపించారు. అనేక చర్చల అనంతరం తర్లువాడలోని భూములను గూగుల్కి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే మధురవాడలో హిల్ నెంబర్ 4పై అదానీ డేటా సెంటర్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. తర్లువాడలో మరో డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేస్తే విశాఖపట్నం పెద్ద డేటా సెంటర్గా మారుతుందని గంటా ఆకాంక్షించారు. విజయసాయిరెడ్డి ఓ మోసగాడు అని మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. ఇక త్వరలోనే అతని చరిత్ర అంతా అందరి ముందు పెడతానని అన్నారు. ఓ పక్షం చెప్పిందే విని ఒక నిర్ణయానికి రావద్దని, తాను చెప్పేది కూడా వినాలని మీడియాను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాకు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో సిట్ అధికారులు వచ్చి తనను విచారణకు పిలుస్తూ తన
అమ్మకు నోటీసులు ఇచ్చారని అన్నారు. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే స్పందించానని అన్నారు. మద్యం కుంభకోణం కొత్త మలుపు తిరుగుతోంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం విధానంపై మొత్తం 4 సమావేశాలు జరిగినట్లుగా విజయసాయిరెడ్డి అంగీకరించారు. తన ఇంట్లోనే సమావేశాలు జరిగాయని తెలిపారు. అయితే అప్పటి వరకు మద్యం వ్యాపారం వేలం, అలాగే లాటరీ ద్వారా షాపులు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించేవారు. కానీ ఈ విధానాన్ని మార్చివేసి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించి వ్యాపారం చేయాలనే నిర్ణయం తీసుకుంది. దీని వెనుక కమిషన్ల గుట్టు దాగి ఉందని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇక మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సర్జుల, అరబిందో నుంచి 100 కోట్ల అప్పు తీసుకున్నారని విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ను కూడా సిట్ నమ్మడం లేదు. పైగా ఆదాన్ డిస్టిలరీకి 60 కోట్లు, డికాట్ సంస్థకి 40 కోట్ల అప్పు ఇప్పించానని కూడా తెలిపారు. ఇక ఆ తర్వాత వడ్డీతో ఆదాన్ డిస్టిలరీ చెల్లించినప్పటికీ డికాట్ సంస్థ అసలు చెల్లించి వడ్డీ మాత్రం చెల్లించలేదని, దీనిపై వివాదం ఉందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు రాజ్ కసిరెడ్డి పాత్ర ఎంతవరకు ఉందనే అంశంపై కూడా సాయిరెడ్డి నుంచి మరికొంత సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని విజయసాయిరెడ్డి మీడియాకు చెప్పకపోయినప్పటికీ కొన్ని కీలక విషయాలు మాత్రం దర్యాప్తు బృందానికి వివరించారని సమాచారం. ఈ విషయాల ఆధారంగానే సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేయాలని నిర్ణయించింది. సిట్ అధికారులు ఎటువైపు నుంచి కూపీలాగుతున్న మూలాలన్నీ రాజ్ కసిరెడ్డి వైపుకు వెళ్లి ఆగుతున్నాయి. అందుకే రాజ్ కసిరెడ్డి కోసం ఇప్పుడు సిట్ బృందం గాలింపు విస్తృతం చేసింది. సిట్ ఏ ప్రశ్న వేసినా వైసీపీ కీలక నేత రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి జవాబులో మాత్రం మార్పు లేదు. తనకు తెలీదు, తనకు సంబంధం లేదు, లిక్కర్ బిజినెస్ తాను చేయలేదంటూ దాటవేత ధోరణిలోనే సమాధానమిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం గురించి 7 గంటల పాటు 100 ప్రశ్నలు వేశారు. లిక్కర్ స్కామ్లోని పాత్రధారులు, సూత్రధారులు, సిట్ అధికారులు వారిని పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులతో పాటు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డిని శనివారం విజయవాడలో సుదీర్ఘంగా సిట్ ప్రశ్నించింది. ఉదయం 10 గంటలకు న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన ఆయన సాయంత్రం 6 గంటలకు బయటకొచ్చారు. లిక్కర్ స్కామ్లో పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డి గురించి అడిగినప్పుడు ఆయనతో తనకున్నది పార్టీ సంబంధమేనని ముందు సిట్ విచారణలో మిథున్ రెడ్డి చెప్పారు. తన కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ కంపెనీతో రాజ్ కసిరెడ్డి జరిపిన 2 ఆర్థిక లావాదేవీల గురించి అడిగినప్పుడు ఆయన తడబడ్డారు. ఇక రాజ్ తమకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేశాడని సిట్ అధికారులకు తెలిపారు. మిథున్ రెడ్డిని అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి, సత్యప్రసాద్ల వాంగ్మూలాలను కూడా మధ్యలో ప్రస్తావించారు. అయితే ముందుగానే సిద్ధమై వచ్చినట్టు మిథున్ రెడ్డి దాదాపు అన్నింటికీ ఒకే ధోరణిలో సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. అయితే మద్యం స్కామ్ అనేది జరగలేదని, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుందని విచారణ అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా సంగివలస ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో శనివారం ఒక విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతికి కళాశాల వైస్ ప్రిన్సిపల్, డీన్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విజయవాడ 1 టౌన్ ప్రాంతానికి చెందిన పుస్తకాల వ్యాపారి రామదత్త రాజేశ్వరరావు, ఉమాదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్ ఎన్ఆర్ఐ కళాశాలలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం అతను సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. శనివారం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాలకు మాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి ప్రవీణ్ ను పట్టుకున్నారు. ఆన్సర్ షీట్ తీసుకుని కళాశాల డీన్ సుధాకర్ వద్దకు తీసుకువెళ్లారు. ఆన్సర్ షీట్ ఇవ్వాల్సిందిగా ప్రవీణ్ కోరినా వారు అంగీకరించకపోవడంతో అందరూ చూస్తుండగానే భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు కళాశాలను సందర్శించి విద్యార్థి మృతిపై ఆరా తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా ప్రవీణ్ ఆత్మహత్యకు కళాశాల డీన్ సుధాకర్ వేధింపులే కారణమని అతని కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య విషయం తెలిసి ప్రవీణ్ తల్లిదండ్రులు శనివారం రాత్రి ఇక్కడకు చేరుకున్నారు. విద్యార్థులతో కలిసి వారు భీమిలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, వివిధ పరీక్షల ఫలితాలు వెల్లడితో పాటు వారాంతం కావడంతో ఉదయం నుంచి భక్తుల రాక పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరిలోని 4 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయారు. వీరికి దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతుంది. ఇక స్లాటెడ్ టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు కూడా 3 నుంచి 4 గంటల దర్శన సమయం పడుతుంది. రద్దీ పెరిగిన క్రమంలో గదులకు డిమాండ్ పెరిగింది. గదుల కోసం భక్తులు 2-3 గంటల క్యూ లైన్లో నిరీక్షించాల్సి వస్తుంది. తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్టలు కూడా రద్దీగా మారాయి. భక్తుల రాక పెరిగిన క్రమంలో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం కిటకిటలాడుతున్నాయి. ఇవాళ కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఏపీ తెలంగాణలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఓవైపు ఏపీలో వడగాల్పులు అల్లాడిస్తుంటే మరోవైపు తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏపీలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ తీవ్రంగా కాసింది.
మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో ఆదివారం కోస్తా రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో ఓవైపు వడగాల్పులు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలతో పాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కాగా రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పొద్దంతా తీవ్రమైన ఎండలు కాయడం, సాయంత్రానికి వర్షాలు పడడం గత కొద్ది రోజులుగా పరిపాటిగా మారింది. నిన్న కూడా అదే పరిస్థితి కనిపించింది. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవగా సాయంత్రం పలు చోట్ల వానలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. కరీంనగర్ జిల్లా బానుకొండూరులో 43.4, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, ఇల్లంతకుంట, నిజామాబాద్ జిల్లాలో 42.3 డిగ్రీలు నమోదైంది. జనగామ జిల్లా నర్మెట మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఆగపేట, గండిరామవరం, వెల్దండ, అమ్మాపురం, మచ్పహాడ్, హనుమంతాపూర్, బొమ్మకూరు తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. విద్యుత్ తీగలు, స్తంభాలపై చెట్లు విరిగిపడి కొన్ని చోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల కోతకు వచ్చిన వరి పంట నేలవాలి ధాన్యం రాలిపోయింది. వెల్దండలోని ఓ కొనుగోలు కేంద్రంలో క్వింటాళ్ల కొద్దీ ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడ్డాయి. తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగాల కల్పన కోసం 2 సంస్థలతో టీ సర్కార్ ఎంఓయూ కుదుర్చుకుంది. జపాన్ టోక్యోలోని టీఆర్ఎస్, రాజ్ గ్రూప్ ఏజెన్సీలతో సీఎం రేవంత్ రెడ్డి టామ్కామ్ ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం వచ్చే 2 ఏళ్లలో జపాన్లోని హెల్త్ కేర్, ఇంజనీరింగ్, ఆతిథ్య, నిర్మాణ రంగాల్లో 500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి తెలుగు సమాఖ్య ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ ను పరిశీలించామన్నారు. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ పరిస్థితిని చూసి మనం గుణపాఠు నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంతా అవినీతి అని విమర్శించారు. ధరణి పేరుతో కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. అక్రమాలకు తావు లేకుండా తాము భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవాడి ప్రభుత్వమని, అభివృద్ధి సంక్షేమంలో ముందుంటుందని చెప్పారు. భూ సమస్యలకు భూభారతి తప్పక పరిష్కారం చూపిస్తుందని తెలిపారు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎలా ఉందో భవిష్యత్తులో భూమికి కూడా భూధార్ కార్డును ఇస్తామన్నారు. ధరణి చట్టంలోని లోపాల వల్ల 9,26,000 సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, అందులోని అర్హులైన వారికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు. గులాబీ చొక్కా వేసుకున్న వారికి లేని భూమిని సృష్టించి రైతు బంధు పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. నాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బిలో పెట్టారని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆ భూములను కబ్జా చేయాలనేది వారి వ్యూహమని అన్నారు. తెలంగాణలో అక్రమ నిర్మాణాలే టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పలు భవనాలను కూల్చివేసింది. వనస్థలిపురం, ఇంజాపూర్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ హైడ్రా మొదలుపెట్టింది. పలు కాలనీలకు వెళ్లే ప్రధాన రోడ్డును స్కూప్స్ ఐస్ క్రీం కంపెనీ ఆక్రమించింది. దీంతో రోడ్డు ఆక్రమణపై కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణంపై దర్యాప్తు చేపట్టారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఫ్రీకాస్ట్ నిర్మాణాలను కూల్చివేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలు అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రంతో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఎన్ఆర్ఎస్సీ వద్దనున్న ఉపగ్రహ చిత్రాలు, ఇతరత్ర భూ వివరాలు ఉపయోగించుకుని చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం, బఫర్ జోన్లను నిర్ధారించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందంపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, ఎన్ఆర్ఎస్సీ సంచాలకుడు డాక్టర్ ప్రకాష్ చౌహాన్ బాలనగర్లోని ఎన్ఆర్ఎస్సీలో సంతకాలు చేశారు. మరోవైపు అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపడంతో స్థానికంగా ఉండే కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రా జిందాబాద్, కమిషనర్ రంగనాథ్ జిందాబాద్ అంటూ జయజయలు కొట్టారు. ఇక ఈ సందర్భంగా స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.
త్వరలో జరగబోయే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దీనిపై తమ పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేస్తామన్నారు. ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి పనులతో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసహ్యం పెరుగుతోందని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తుఫాన్లా ఎగిరేది గులాబీ జెండానేనని చెప్పారు. కాంగ్రెస్ కు హైదరాబాద్ లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదని, ఇక్కడి ప్రజల ముందు కాంగ్రెస్ బీజేపీలో మాయమాటలు పనిచేయలేదని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల కంటే బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పేర్కొన్నారు. కేంద్రంలో ఒకరు సహాయ మంత్రిగా, ఇంకొకరు నిస్సహాయ మంత్రిగా బీజేపీ ఎంపీలున్నారని, వారితో తెలంగాణకు నయా పైసా లాభం లేదని కేటీఆర్ విమర్శించారు. హెచ్సీయూ భూములను కబ్జా పెట్టాలనుకున్న రేవంత్ ప్రయత్నాలను అక్కడి విద్యార్థులు వీరోచితంగా ఎదుర్కొన్నారని చెప్పారు. ఆ భూముల తనఖా విషయంలో భారీ ఆర్థిక మోసం జరిగిందని, దాని వెనుక బీజేపీ ఎంపీ ఉన్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లపై ఈడీ ఛార్జ్షీట్ వేసినా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ తరపున ఎవరూ పోటీ చేయడం లేదన్నారు. ఓటింగ్కు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విప్ ధిక్కరించి ఓటు వేస్తే పార్టీ నుంచి బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. పేదల ఇళ్లు కూల్చివేస్తూ హైడ్రా అరాచకం సృష్టిస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేదలు కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నా కూల్చివేతలు ఆపడం లేదని విమర్శించారు. సంపన్నులకు కూల్చివేతలతో జరిగే నష్టం ఏమీ ఉండదన్నారు. వక్ఫ్ సవరణ నల్ల చట్టాన్ని ఉపసంహరించే వరకు కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలకు చెందాల్సిన ఆస్తులను కాజేసేందుకే మోదీ రాజ్యాంగ వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. హిందూ, సిక్ వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో అంబేద్కర్ మతపరమైన విధానాలు, సంప్రదాయాలను గౌరవించాలని స్పష్టం చేశారని గుర్తు చేశారు. అయితే తానే గొప్ప మేధావినని భావిస్తూ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన మోదీ అంబేద్కర్ కాలి ధూళితో కూడా సమానం కాదని ఓవైసీ వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ 11 ఏళ్లుగా దేశంలో ముస్లింలను అణిచివేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టంతో పాటు ఇతర నల్ల చట్టాల వల్ల దేశం బలహీనంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్, అలాగే సీఏఏ నల్ల చట్టాలను తీసుకొచ్చి ముస్లింలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. దావూద్ బోహ్రా వర్గం గతంలోనే వక్ఫ్ బిల్లు నుంచి తమను మినహాయించాలని కోరినట్టు తెలిపారు. అయితే వక్ఫ్ సవరణ చట్టంపై దావూద్ బోహ్రా వర్గం సంతృప్తిగా ఉన్నట్టు మోదీ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. వక్ఫ్ సవరణ చట్టం తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోర్టులపై తమకు విశ్వాసం ఉందని, తప్పకుండా గెలుస్తామని అన్నారు. ముస్లింల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుతో మసీదులు, ఆస్తులను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో 500కు పైగా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వపరం చేశారని చెప్పారు. నల్ల చట్టాలు ఉపసంహరించే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని, బీజేపీ అక్రమంగా కేసులు పెడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల పేర్లను అక్రమంగా ఛార్జ్షీట్లో చేర్చడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ఈ కేసుపై ప్రజల్లోకి వెళ్దామని, అన్ని విషయాలు వారికి వివరిద్దామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. మోదీ, అమిత్ షాలు క్రిమినల్ బుద్ధితో కాంగ్రెస్ అగ్రనాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ చేపట్టనున్న ఉద్యమాల వివరాలను ఖర్గే ప్రకటించారు. ఏప్రిల్ 25 నుంచి 30 వరకు ర్యాలీలు నిర్వహిస్తామని, మే 3 నుంచి మే 10 వరకు జిల్లా స్థాయిలో, మే 11 నుంచి 17 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడతామని వివరించారు. మే 20 నుంచి 30 వరకు ఇంటింటికి వెళ్లి బీజేపీ అరాచకాలను వివరిస్తామని తెలిపారు. ఇక మరోవైపు అహ్మదాబాద్లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో జిల్లా కమిటీలు బలోపేతం చేయాలని నిర్ణయించామని ఖర్గే గుర్తు చేశారు. మే 31 నాటికి దేశంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేస్తామన్నారు. దేశ యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈ అలవాటు మరో 40 నుంచి 50 ఏళ్లు జీవించి దేశ వృద్ధికి దోహదపడేలా చేస్తుందన్నారు. తగినంత నిద్రపోవాలని, శరీరానికి సరిపడే పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. శరీరం కోసం 2, మెదడు ఆరోగ్యం కోసం 6 గంటలు నిద్ర ఉండాలన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన వెయిట్ లాస్ జర్నీని వెల్లడించారు. దేశ యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. దానివల్ల మరో 40 నుంచి 50 ఏళ్లు జీవించి దేశ వృద్ధికి దోహదం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. వరల్డ్ లివర్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను పాటిస్తున్న జీవనశైలిని అమిత్ షా వెల్లడించారు. తగిన నిద్రపోవాలని, నీరు, శరీరానికి సరిపడే పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. ఇక రోజు చేసే వ్యాయామం తనకెంతో ఉపయోగపడిందన్నారు. అందుకే తాను ఇప్పుడు ఇలా నిల్చున్నాను. తాను ఎలాంటి అలోపతి మందులు, ఇన్సులిన్ తీసుకోవడం లేదన్నారు. 2020 నుంచి కొనసాగుతున్న ఈ తరహా వెయిట్ లాస్ జర్నీలో
నిద్ర, వ్యాయామం అత్యంత కీలకమన్నారు. తన అనుభవం నుంచి ఇదంతా చెప్తున్నా అని మంత్రి వెల్లడించారు. వక్ఫ్ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల ఘటన బాధితులను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ పరామర్శించారు. ముర్షిదాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లోని బాధితులను కలిశారు. వారికి ధైర్యం చెప్పారు. బాధితుల్లో అభద్రతా భావం నెలకొందని గవర్నర్ అన్నారు. దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తానని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను తనకు తెలియజేసేలా తన కార్యాలయం ఫోన్ నంబర్ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అల్లర్లలో మృతి చెందిన తండ్రి, కుమారుడు అరవింద్ దాస్, చందన్ దాస్ కుటుంబ సభ్యులను గవర్నర్ పరామర్శించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్ జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా అల్లర్లు చెలరేగాయి. గవర్నర్ ఆయా ప్రాంతాలను సందర్శించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాద ఘటన జరిగింది. ఈశాన్య ఢిల్లీలో తెల్లవారుజామున ఒక బహుళాంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 3 చిన్నారులతో పాటు 11 మంది దుర్మరణం చెందారు. మరో 11 మంది గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, వాలంటీర్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు 12 గంటలకు పైగా శ్రమించారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముస్తఫాబాద్ ఏరియాలో ఉన్న 20 ఏళ్ల నాటి 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటన జరిగినప్పుడు భవనంలో 22 మంది ఉన్నారు. ఇందులోనే భవన యజమానితో పాటు ఆయన కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. భవనం కూలిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో 2-3 దుకాణాలకు సంబంధించిన నిర్మాణ పనుల కారణంగా భవనం కూలిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొత్త దుకాణంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇవే భవనం కూలిపోవడానికి దారితీసి ఉండొచ్చని స్థానికులు కూడా వాపోతున్నారు. భవనం కూలిపోవడంతో పొరుగులో ఉన్న ఇళ్లవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దుర్ఘటన పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. హిందూ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు భవేష్ చంద్ర రాయ్ని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఆయన కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి చంపినట్లు తెలుస్తోంది. భవేష్ చంద్ర రాయ్కు గురువారం సాయంత్రం ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ఇంట్లోనే ఉన్నానని భవేష్ అవతలి వ్యక్తికి చెప్పారు. అరగంట తర్వాత 4 వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు నర్బరి గ్రామంలో భవేష్ తీవ్ర గాయాల పాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ నేత భవేష్ చంద్ర రాయ్ కిడ్నాప్, దారుణ హత్య గురించి తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో ఇది ఇంకో ఘటన అని అన్నారు. గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన వారు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు. మైనారిటీలు, హిందువుల భద్రతకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. కాలంతో పాటు మారుతున్న సాంకేతికత ప్రజల జీవితాలను ఎంతో సులభతరం చేస్తుంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో, హోటళ్లలో సర్వ్ చేసే రోబో, ఇంటి పనులకు రోబోల గురించి మనం విన్నాం, చూసాం కూడా. తాజాగా మారథాన్లో మనుషులతో పాటు పోటీ పడే రోబోలు వచ్చేశాయి. చైనాలో జరిగిన హాఫ్ మారథాన్లో ఈ రోబోలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో చైనా తన ఆధిపత్యాన్ని సాధించాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో బీజింగ్ లో యుజ్వాంగ్ హాఫ్ మారథాన్ నిర్వహించారు. ఇక ఈ మారథాన్లో 21 కిలోమీటర్ల పరుగులు పెట్టేందుకు వేలాది మంది రన్నర్లతో పాటు 21 రోబోలు కూడా పోటీ పడ్డాయి. ఈ పోటీకి కొన్ని వారాల ముందే వీటిని పరీక్షించి మరీ బరిలోకి దింపినట్టు ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. డ్రాగన్ దేశంలో గతంలో జరిగిన అనేక మారథాన్లలో రోబోలు కనిపించాయి. అయితే మనుషులతో కలిసి పోటీ పడ్డం మాత్రం ఇదే తొలిసారి.